హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ ఏంటి వర్మ 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 అని కాస్త చిరాకు పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, పైకి ఎన్ని కథలు పడినా లోపల విషయం ఏరియా ఉంటుందని. టీడీపీకి విధేయుడు అని టీడీపీ వర్గాలు పైకి చెప్తున్నా కూడా పిఠాపురం వర్మ అంకుల్ ఆ టీడీపీ అధినాయకత్వం అండలేనిదే ఇంత ఓవరాక్షన్ చేస్తాడా అనేది ఆలోచించాలి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, పిఠాపురానికి తాను మొగటం లేని మహారాజు అయినట్టు, ఆ ప్లేస్ తాతల కాలం నుంచి తన కంచుకోట అయినట్టు పిఠాపురం వర్మ అంకుల్ కాస్త ఓవర్ అయితే చేశాడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. అసలు వర్మ అంకుల్ ఫీలింగ్ ఏంటంటే, తానే దగ్గరుండి పవన్ కళ్యాణ్ని గెలిపించానని, ఆ మాటకొస్తే తన వల్లే జనసేన 21 సీట్లు గెలిచిందని. మొన్న అలయన్స్లో పిఠాపురం సీట్ జనసేనకి వెళ్ళినప్పుడు కూడా తన మనుషులతో వర్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇదంతా టీడీపీ అధినాయకత్వానికి తెలియంది కాదు. అయినా కూడా కట్టడి చేయలేదు. అంతా అయ్యాక వర్మ అంకుల్ వచ్చి తన అనుచరులను బుజ్జగించినట్టు బిల్డప్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గెలుపుకు సహకరిస్తా అని బాబా సైన్మాలో రజనీకాంతం అంకుల్లాగా అభయం ఇచ్చి మరీ కామెడీ చేశాడు అప్పట్లో. అసలు నిజం చెప్పాలంటే పిఠాపురం ఒకప్పుడు మెగా సీట్, అంటే ప్రజారాజ్యం సీట్ అన్నమాట. ఒక పక్క కాంగ్రెస్, ఇంకో పక్క టీడీపీ తలపడ్డా కూడా ప్రజారాజ్యం గెలుచుకుంది ఆ సీట్ అప్పట్లో. అది హిస్టరీ. తర్వాత 2014లో స్టేట్ డివిజన్ సందర్భంలో జరిగిన ఎలక్షన్స్లో వైసీపీ టీడీపీ కొట్టుకుని మధ్యలో ఇండిపెండెంట్గా ఉన్న వర్మ అంకుల్ని గెలిచేలా చేశాయి. తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేశాక టీడీపీలో జాయిన్ అయిపోయాడు అంకుల్. ఇక 2019లో ఘోరంగా అదే పిఠాపురంలో ఓడిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తా అనగానే వర్మను సైడ్ చేశాడు బాబు గారు. ఇక్కడ ఎక్కడ కూడా పిఠాపురం టీడీపీ కంచుకోట అని కానీ, దానికి వర్మ అంకుల్ మొగటం లేని మహారాజు అని కానీ లేదు. ఒక ఏళ సపరేట్గా పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసి ఉన్నా కూడా ఆ గెలుపును ఎవరూ ఆపలేరు అనేది కూడా వాస్తవ నిజం. అలాంటప్పుడు ఈ వర్మ అంకుల్ పెర్ఫార్మెన్స్ ఏంటో మరి. పవన్ కళ్యాణ్ కోసం తన కంచుకోటను త్యాగం చేశాయని, ఆ త్యాగానికి గుర్తుగా బాబుగారు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పాడని, ఇప్పుడు తన అనుచరులు తెగ ఫీల్ అయిపోతున్నారని ఎందుకో చాలా ఓవర్ చేస్తున్నాడు. బాబుగారు పదవి ఇవ్వకుండా పక్కన పెట్టాడు అంటే మ్యాటర్ లేదని ఫిక్స్ అయ్యాడని అర్థం. కానీ వర్మ అంకుల్ ఇంకా తన గురించి తను చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉండడం హాస్యాస్పదమే అవుతుంది. ఇక పెర్ఫార్మెన్స్ ఆపేసి కూటమి సభ్యునిగా జనసేనతో కలిసి పనిచేస్తే ఆయన రాజకీయ భవిష్యత్తుకే బాగుంటుంది. లేదంటే మంగళగిరికో కుప్పంకో వెళ్ళిపోయి బాబు గారిని గెలిపించాననో చిన్నబాబు గారిని గెలిపించాననో కామెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుందని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.